అంత ముంగల అయితే చేను మాత్రం ఫుల్ గా ఎర్రగొచ్చేసింది. చేను అంతా నల్లి పడింది, దోమ ఉంది, పురుగు ఉంది. ఈ అడ్వాంటా అనేది ముందు కొట్టిన తర్వాత ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. నాకు 4వ రోజే కనపడింది. నాకు రిజల్ట్ కనిపింది, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అంత ముంగలు మాత్రం నాకు చేను నచ్చలా. నాకు ఆల్రెడీ దీనికన్నా ముంగల ఒక ముందు బాపట్ల జిల్లా వచ్చామండి. అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలం బట్టిప్రో గ్రామంకి వచ్చినామండి. రైతు వచ్చేసి గోపి వరి సాగు చేస్తున్నాడు. వరి సాగు ఏ విధంగా చేస్తున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, ఏమేమి మందులు కొడుతున్నాడు, అధిక పిల్లకాల కోసం, అధిక దిగుబడి కోసం మీకు సూచనలు గోపి గారు అంటే తెలుసుకుందాం అండి. నమస్తే గోపి గారు. నమస్తే అండి. అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తారు మీరు? ఒక 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాల నుంచి చేస్తారా? అంటే మీకు ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఏరియా మొత్తం ఎక్కువ వరి సాగు ఎక్కువ ఉంది. మొత్తం వరి సాగు. కానీ ఈ చూస్తే మాత్రం అటు సైడ్ జర వేరే ఉంది. ఇది మీ దగ్గర ఉంది ఇప్పటికి ఎన్నిసార్లు మందుకు వచ్చావు? అసలు పిలక శాతం ఏ విధంగా పెంచుకున్నావు? అంటే చూస్తే పురుగు గిరుగు ఏం లేదు, అంత ముందుకి ఏమేమి ఉండే ఇప్పుడు ఏమైనా? అంత ముంగల అయితే చేను మాత్రం ఫుల్ గా ఎర్రగొచ్చేసింది. చేను అంతా నల్లి పడింది, దోమ ఉంది, పురుగు ఉంది. ఈ అడ్వాంటా అనేది ముందు కొట్టిన తర్వాత ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. నాకు 4వ రోజే కనపడింది. ఈ గ్రోతింగ్ అనేది మాత్రం ఇది కూడా ఎక్సలెంట్. ఇది ఈ రెండు కాంబినేషన్ మాత్రం సూపర్. ఈ రెండు థిక్నెస్ కూడా ఉంది, బాగుంది. ఎందుకంటే నాకు రిజల్ట్ కనిపింది, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అంత ముంగలు మాత్రం నాకు చేను నచ్చలా. నాకు ఎరుపు వచ్చేసింది చాలా వరకు. ఆకు వెళ్తే ఎరుపు వచ్చేసింది, తెల్లగా వచ్చేసింది. లోపలికి వెళ్తే దోమ ఉంది, పురుగు ఉంది. కానీ ఆకు చుట్టూ పురుగు ఉన్నదా? ఆకు చుట్టూ పురుగు ఉంది, బాగుంది. ఎన్ని రోజులు అంటే పంట పెట్టి ఎన్ని రోజులు అయింది? పంట పెట్టి దాదాపు ఇప్పుడు 90 రోజులు. 90 రోజులు అయింది. ఓకే, 90 రోజులు ఎప్పుడు గమనించిన పురుగు ఉందని? 90 రోజులు అంటే 75 రోజు చూసినావు? 75 రోజు చూసిన. ఆల్రెడీ దీనికన్నా ముంగల ఒక ముందు కొట్టా నేను, అది పని చేయలే. కొట్టినారా? కొట్టా నేను. దీనికన్నా ఒక ముంగల కొట్టాను, అది ఒక కొట్టిన తర్వాత 10 రోజుల తర్వాత ఇక్కడ దోమ అనేది సావలా. పురుగు ఆ పురుగు కూడా సావలా, అట్లానే ఉంది. సేమ్ సేమ్ ఎట్లా ఉందో అట్లానే ఉంది. నాకు ఇది కొట్టిన తర్వాత మాత్రం రిజల్ట్ వచ్చింది. నాకు బాగా వచ్చిందా? తీసుకుని కొట్టాను, కాకపోతే నా రిజల్ట్ లేదు, డబ్బులు వేస్ట్ అయిపోయినాయి నాకు. ఏడాచుకున్నావు? ఈ పక్క వేరే వాళ్ళ పొలంలో కొడితే నేను బాలుని అడిగి ఇలా జరిగింది, ఆల్రెడీ కొట్టాను, ఆల్రెడీ పని చేయలేదు, డబ్బులు వేస్ట్ అయిపోయినాయి, ఏం చేయాలి అర్థం కాలేదంటే అతను ఈ ముందు ప్రిఫర్ చేశాడు. చేసిన తర్వాత కొట్టిన తర్వాత 4వ రోజు నేను పొలంలోకి వెళ్ళాను, ఏమి లేదు. బాలు అన్నావు కదా, బాలు ఎవరు? బాలు అనేది అతను షాప్ బట్టిప్రోల్ షాప్ ఉందా? షాప్ ఉంది అతనికి, ఫెర్టిలైజర్ షాప్ ఉంది. అతని దగ్గరికి వెళ్తే ఇలా జరిగిందని చెప్తే, నువ్వేం బాధపడమాక ఈ మందు వాడు, ఈ రిజల్ట్ బాగా వస్తది అన్నాడు. కొట్టిన తర్వాత 4వ రోజు చేలోకి వెళ్ళి చూశాను, ఆ ఎరుపు లేదు, దోమ లేదు, పురుగు లేదు, ఏమి లేదు. ఓకే, మీరు ఇది ఏ మందు తెలుసు కదా? ఆయిల్ మందు అద్వైత అనేది నూనె మందు. అంటే కరంజాయిలు, నీమాయిలు, సీతాఫలం ఇవన్నీ కలిసి ఉంటాయి అన్నట్టు. ఇలా అది కలపడం వల్ల ఏమైందంటే మీకు పురుగు ఉంటుంది కదా, పురుగు దోమ అన్ని పోతాయి. అంటే అంత ముందుకున్న చేనుకు ఇంత ముందు ఉన్న చేనుకు తేడా ఏం గమనించినావు? నీట్నెస్, చేను అంతా నీట్ గా ఉంది, పచ్చదనం వచ్చింది. దీని వల్ల మాత్రం పచ్చదనం వస్తుంది. ఓకే, అయితే మామూలుగా మీరు ఈ ఏరియా మొత్తం అదే కదా, ఎన్నిసార్లు కొడతారు మందు? మహా అయితే 3 సార్లు. 3 సార్లు కొడతారు. ఓకే, ఇప్పుడు మీరు పంట అంతా అయిపోయేదాకా 3 సార్లు కొడతారు. పంట ఎంత 3 సార్లు కొడతావు. ఓకే, ఇది ఎన్నోసారి కొట్టినావు? ఇది 2వ సారి. అంటే ఫస్ట్ సారి పని చేయలేదా? ఫస్ట్ సారి కొట్టింది పని చేయలేదు. సెకండ్ సారి కొట్టింది పని చేసి మొత్తం పోయింది. ఎన్ని రోజులు గమనించినావు? నేను 4వ రోజు గమనించాను. 4వ రోజు. ఎన్ని రోజులు అయింది కొట్టి? ఇప్పటికి ఇప్పుడు కొట్టి 10 రోజులు అయింది. 10 రోజులు అయిందా? ఇప్పుడు వరకు ఏం లేదు. ఇప్పుడు ఏం లేదు, కనబడుతూనే ఉంది. ఏం పురుగు మాత్రం ఫుల్ రెడ్, బాగా రెడ్ గా ఎర్రగా వచ్చేసింది. ఆకులు మొత్తం ఎర్రగా అయిపోయింది. ఓకే ఓకే, నల్లి నల్లి ఉంది. నల్లికి మాత్రం ఇది సూపర్ గా పనిచేస్తుంది. నల్లికి దోమకు బాగా పనిచేస్తుంది. ఓకే, ఎదుగుదలకి ఇది బాగా పనిచేస్తుంది. అది బాగా పనిచేస్తుందా? ఓకే ఓకే అండి. ఇది గోపి చెప్పింది ఏంటంటే, అద్వైత ఈ అగ్రిషన్ నూనె మందు అద్వైత వరికి వాడినంట. వరికి వాడడం వల్ల నల్లి, దోమ, పురుగు 3 పోయినాయి కదా? 3 పోయినాయి అంట. రిజల్ట్ బాగుందన్నాడు. కొట్టిన 4 రోజులకు మంచి కనబడుతుంది. దాంతో పాటు ఈ గ్రోతింగ్ న్యూట్రియన్స్ కలిపి కొట్టుకోవడం వల్ల చేను నలుపు రంగు వచ్చింది. బాగా నలుపు రంగు వచ్చింది. ఈ 2 కలిపి కొట్టుకోవడం వల్ల మాత్రం మంచి రిజల్ట్ ఉందా? మంచి రిజల్ట్ చూపిస్తున్నావు.